డైరెక్టరీ. మనం ఎలా అయితే ఎంకేడీఆర్ -p యూజ్ చేసుకొని క్రియేట్ చేసామో, అలానే వర్క్ డీఆర్ కూడా నా కోసం క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ఈ లొకేషన్‌లోకి సీడీ అవుతుంది. అంటే ఎలా అంటే, ఒక్క నిమిషం ఇక్కడ నేను సేవ్ చేసి, ఇప్పుడు నేను ఇంకొక కొత్త డైరెక్టరీ క్రియేట్ చేద్దాం అనుకున్నా. వర్క్ డీఆర్ నేను ఎప్పుడైనా వర్క్ డీఆర్ అని చేస్తే అదేం చేస్తుంది ఎంకేడీఆర్ -p వేర్ సీనా డాక్స్. సో, ఇప్పుడు నేను వర్క్ డీఐఆర్ అని చెప్తున్నాను. కానీ వర్క్ డీఐఆర్ అనే కమాండ్ మీరు రన్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుంది? ఈ పాత్ ఉందా లేదా అని చూస్తది. ఒకవేళ పాత్ లేకపోతే ఇదేం చేస్తుంది? ఈ పాత్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. పాత్ క్రియేట్ చేసాక నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్‌గా అదే వర్క్ డీఐఆరే చేస్తుంది. ఈ పాత్‌లోకి నావిగేట్ అవుతుంది. ఓకేనా? ఈ పాత్‌లోకి నావిగేట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఈ పాత్‌లో అయితే ఎంటర్ అయితే ఉంటాను డైరెక్ట్‌గా. పీడబ్ల్యూడీ అని ఇస్తే కూడా ఇక్కడ మీకు వేర్ చిరు డాగ్స్ అనే చూపిస్తుంది. మీరు వర్క్ డీఏఆర్ అని కమాండ్ ఇస్తే ఫస్ట్ ఇది డైరెక్టరీ ఉందా లేదా అని చూస్తుంది. ఒకవేళ ఉంటే అదేం చేస్తుంది డైరెక్ట్‌గా సీడీకెళ్ళిపోతుంది. ఓకేనా? సీడీ ఇచ్చి ఆ పాత్‌లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. ఒకవేళ ఈ డైరెక్టరీ లేదంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ నేమ్‌తో ఆ డైరెక్టరీ లోపలికి మళ్ళీ సీడీ ఎళ్లి నావిగేట్ అవుతుంది. ఓకేనా? వర్క్ డీఏఆర్ చేసే కమాండ్ అదనమాట. దీనివల్ల నాకేం అడ్వాంటేజ్ అంటే నేను అన్నన్ని సార్లు సీడీ, కాపీ, ఎంకేడీఆర్ కమాండ్స్ రన్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత సింపుల్‌గా రాస్తాను ఇప్పుడు అదే సేమ్ దాన్ని. ఓకే. ఇప్పుడు నాకేం అర్థమైంది వర్క్ డీఏఆర్ అనేది ఈ పాత్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ పాత్‌ని క్రియేట్ చేసి ఈ డైరెక్టరీలోకి అయితే నావిగేట్ అవుతుంది. సీడీ వేర్ చిరు డాగ్స్ అంటే నా ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి ఇది ఉంటది. సో, ఈ పాత్‌లోకి నేనేం స్టోర్ చేయాలి? నా నాని.txt ఫైల్ ఎక్కడైతే నా సర్వర్‌లో ఉందో అక్కడి నుంచి నేను కాపీ చేయాలి గదా! దానికంటూ నేనేం యూజ్ చేస్తానంటే నా దగ్గర ఒక కొత్త పారామీటర్ అయితే ఉంది. ఆ పారామీటర్ పేరొచ్చేసి కాపీ. ఈ కాపీ నేనేమన్నానంటే నాని.txt అంటే ఈ నాని.txtని ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి అయితే సేవ్ జేయుంటుంది. ఇక్కడ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటి? వేర్ చిరు డాక్స్ ఇక్కడ. ఓకేనా? సో, అలానే ఇప్పుడు నెక్స్ట్ నాకు వీడియోస్ కావాలి గదా! వీడియోస్‌కి ఏం చేస్తాను? వర్క్ డీఏఆర్ అనేది క్రియేట్ చేస్తాను. ఇంకొక వర్క్ డీఏఆర్. ఈ వేర్ చిరు డాగ్స్ నేను కాపీ చేసుకొని ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ డాగ్స్ వీడియోస్ అని ఇస్తాను. వీడియోస్ అని ఇచ్చి ఇప్పుడు నా ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏమైపోతుంది? వేర్ చిరు వీడియోస్ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత నేను కాపీ చేసుకుంటా. కాపీ ఏది చిరు.ఎంపీ4 ఫైల్ ఉంది కదా! చిరు.ఎంపీ4 నా సర్వర్‌లో ఏదైతే ఫైల్ ఉందో అది నా ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే వేర్ చిరు వీడియోస్‌లోకైతే స్టోర్ అవుతుంది. జస్ట్ చూడండి ఎంత సింపుల్ లైన్స్‌లో కంప్లీట్ అయితే అయిపోయాయో. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి డాకర్ బిల్డ్ -t కాన్ 7 ఓకే. హైఫన్ మిస్ అయిపోయింది. రైట్ చూడండి. నాకు నా ఫైల్స్ అయితే